కొంతమంది దగ్గర మనం నటిస్తాం. కొంతమంది దగ్గర మాత్రమే మనలా ఉంటాం. మీకు మీరులా ఎవరి దగ్గర ఉంటారు అన్నది కామెంట్ చేయండి. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వ్లాగ్స్ అన్నీ 2-3 డేస్ లేట్గా అయితే వస్తున్నాయండి. ఇది 2 డేస్ బ్యాక్ వ్లాగు. ఈరోజు సండే అండి. ఇది సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే నిద్రలేసేసరికి టైం అయితే 6:30 అలా అయ్యింది. ఏంటోనండి, పిల్లలకి స్కూల్ లేదు కానీ నాకు అలారం కొట్టినట్టు 6 o'clockకే మెలకువ అయితే వచ్చేస్తుంది. ఇంకా 6కి మెలకువ వచ్చిన తర్వాత నేను లేచేసరికి 6:30 అలా అవుతుందనమాట. ఇంకా లేచి పిల్లల్ని కూడా లేపి మేమంతా రెడీ అయిపోయి వాకింగ్కి అయితే వెళ్ళామండి. ఈరోజు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నాకు ఒకటే తలనొప్పిగా ఉందండి. అందుకనేసే తలకి తడిబట్ట అయితే వేసేసాను. వాకింగ్కి వెళ్ళాను కానీ ఒక్క సెకండ్ కూడా నేను వాకింగ్ అయితే చేయలేకపోయానండి. అంత విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. ఇంకా నేను పార్కులో అలాగా చల్లగాలికి ఒక పక్కన అయితే కూర్చుని పోయాను. వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏమీ చేయలేదు నేను. అంత తలనొప్పి వచ్చింది. నేను మొన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదండి, వరుసగా 3 రోజుల నుంచి బాగా తలనొప్పి వస్తుంది అనేసి. అయితే ఈరోజు తలనొప్పికి నేను ట్యాబ్లెట్ వేసుకోకుండా న్యాచురల్గా అయితే తగ్గించుకోగలిగానండి. అది ఏంటి అన్నది కూడా మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి, ఓట్స్ అయితే నైట్ పడుకున్నప్పుడు పాలల్లో నానబెట్టాను. వాటితో పాటు చియా సీడ్స్, కొంచెం అంజీరా ముక్కల్ని కూడా వేసి నానబెట్టాను అని చెప్పి. సో వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అదే తిందాము అనేసి ఓపెన్ చేశానమాట. ఇంట్లో దానిమ్మకాయలు, యాపిల్స్ అయితే ఉన్నాయండి. వాటిని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ ఓట్స్లో అయితే కలుపుకుని తిందాము అనేసి. అసలు నిజం చెప్తున్నాను, నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను కొత్త రకం ఫుడ్లు తినను. నేను ఎప్పుడు తినే ఫుడ్లు తప్పించి కొత్తవి ట్రై కూడా నాకు చేయబుద్ధి కాదు అని మీకు చాలాసార్లు చెప్పాను కదండి. సో ఈరోజు ఏంటంటే అందరూ మంచిది అది ఇది అంటున్నారు, బాగుంటుంది అంటున్నారు కదా అనేసి ట్రై చేద్దాము అని ఇది నేను నైట్ పాలల్లో నానబెట్టాను అనమాట. అస్సలు బాగోలేదండి. ఎలా తింటారో బాబు, డైట్ అని ఇలా చేస్తూ ఉంటారు కదా, ఎలా తింటారమ్మా ఇవన్నీ అని అనిపించిందండి. ఫస్ట్ టైం బీట్రూట్ జ్యూస్ తాగినప్పుడు కూడా నాది సేమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా అంతే. మా షాను చాలా ఎగ్జైటెడ్తో ఫస్ట్ నాకు కావాలి పెట్టు పెట్టు అన్నదండి. దానికి పెట్టిస్తే ఒక్క స్పూన్ కూడా పొరపాటున తినలేదండి. నాకు వద్దు, ఇది చేదుగా ఉంది అనేసి ఇచ్చేసింది. నేను చేసిన తప్పు ఏంటి అంటే మర్చిపోయానండి. వాళ్ళు చెప్పినట్టే చేశాను చాలా వరకు. అయితే వాళ్ళందరూ ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పారు. నేను నైట్ పడుకున్నప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేశాను. అందుకో ఏంటో చేదు వచ్చేసిందండి. అసలు బాగాలేదు, తినలేకపోయాను. అతి కష్టం మీద ఆ ఫ్రూట్స్ అయ్యే వరకు 4-5 స్పూన్లు తిని మిగతాదైతే పాడేశాను. మా హస్బెండ్కి వృధా చేయడం ఇష్టం లేక చక్కగా ఆయన మాత్రం తిన్నారు. తిన్నామే కానీ నాకు భయమో పక్కన. పాలు నైట్ అంతా అందులో మిక్స్ చేసి బయట పెట్టేశాను కదా, విరిగిపోయినట్టున్నాయి. అందుకే ఇంత చేదు వచ్చేసింది. పిల్లలు, మా ఆయన, నేను అందరం కక్కేస్తామేమో, ఈరోజు వాంతులు అయిపోతాయేమో మాకు అని అనిపించింది అండి. ఇంకా తర్వాత అయితే డిసైడ్ అయ్యాను, ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీ, చక్కగా ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు ఎప్పుడు తినే ఆ టిఫిన్ తింటే మనసుకి ఎంత హాయిగా ఉంటుంది అని అనిపించింది అనమాట. ఇంకా నేనైతే పాడేశానండి, తినలేకపోయాను. తర్వాత ఇంకా నిన్న పెసరట్లు వేశాను కదా, ఆ పెసరపిండి అయితే చాలా ఉంది. ఇంకా మా అందరికీ పెసరట్లు అయితే వేసుకున్నాము. ఇది సండే వ్లాగ్ అని చెప్పానండి, సండే కాదు మండే వ్లాగు. సో మా వారైతే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నాకు కొంచెం పెసరట్టు వేసి ఇచ్చేసే బాబా, నేను తినలేను అంటే ఇంకా ఆయనకైతే వేసానమాట. అంటే మా వారికి పెట్టించిన గిన్నె మట్టిగా ఆయన తిన్నారు. నేను అన్నాను, నేను తినలేకపోతున్నాను, నా గుండె కూడా నువ్వు తినేయచ్చు కదా అని అన్నానండి. ఓట్స్ బాబు నా వల్ల కాదు, ఇప్పటికే ఎక్కడ వేస్ట్ అయిపోతుందా అని ఒక గిన్నె కన్నా ఎక్కువ తిన్నాను. ఇంక నేను తిన్నాను, నువ్వే తాగితీగా తిను అన్నారు. నేను మళ్ళీ మా ఆయన చెప్తే తిడతారని సైలెంట్గా దాన్ని పాడేసాను అనమాట. ఇంకా నేను పెసరట్లు అయితే వేస్తున్నానండి. నిన్న మిగిలిన పిండి మేబీ అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుంటే బాగా వచ్చేదేమో. దాంతోపాటు అందరూ కిమియా డేట్స్ అయితే వేశారండి. నా దగ్గర కిమియా డేట్స్ లేవు అని నేను అంజీరాని అయితే వేశాను అనమాట. అలాగే అందరూ ఫ్రిడ్జ్లో పెట్టారు, కిమియా డేట్స్ వేశారు. మార్నింగ్ బనానా వేసుకుని తిన్నారండి. ఆ స్వీట్నెస్తో తినాలనిపిస్తుందేమో. నా దగ్గర బనానా కూడా లేదు, యాపిల్ ఒకటిని దానిమ్మకాయలు ఉన్నాయి కదా అని అవి వేసుకుని తిన్నాము. అసలు నాకైతే తినబుద్ధి కాలేదు. ఆ తర్వాత చక్కగా ఒక పెసరట్టు వేసుకుని కారంగా చట్నీ
వేసుకుని ఆ చట్నీతో పెసరట్టు ముంచుకుని నాలుక మీద పెట్టుకుంటే అమ్మా ఇది కదా మనకి తినాల్సిన టిఫిను అని అనిపించింది. ఇంక నేనైతే డిసైడ్ అయ్యాను, నాకు ఈ డైట్లు వద్దు, ఏమి వద్దు, నేను ఎంతకాలం ఉంటే అంతకాలము అన్ని రకాల ఫుడ్లు మానకుండా తింటానండి. అంటే నేను ఏదైతే తింటానో చిన్నప్పటి నుంచి అవే ఫుడ్ ఇప్పటికి తిందాము. అలాగే తినేసి ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా ఇంట్లో పనులన్నీ నాకు నేనే చేసుకుని పొద్దుట్లో కొద్దిసేపు, సాయంత్రం కొంతసేపు వాకింగ్ చేసుకుందాము సరిపోతుంది అని అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఇదే బిలీవ్ చేస్తానండి. మనము ఒళ్ళు తగ్గిపోవాలనో లేకపోతే డైట్లు మెయింటైన్ చేయాలనో రకరకాల తిండ్లే తినక్కర్లేదు, లేకపోతే ఏమి తినకుండా ఉండిపోక్కర్లేదు, లేకపోతే తినే ప్రతి ఫుడ్ని వేయింగ్ బ్యాలెన్స్ మీద వెయిట్ చూసుకునే తినక్కర్లేదండి. మనము ఎలా తిన్నా కూడా మనం ఏంటంటే మనకి సరిపడా తినాలి. మన పొట్ట పట్టట్లేదు అన్నంత మరీ ఎక్కువగా తినేయకూడదు. పోనీ మనం తినే దాంట్లో కొంచెం తగ్గించుకుని తినొచ్చు. అంతే తప్పించి మనము సన్నమైపోవాలి అని అన్నం 100 గ్రాములు, కూర 200 గ్రాములు ఇలా కొలతలు చూసుకుని తినటం ఎందుకు? మంచిగా అన్నీ తినాలి. అలాగే దానికి తగ్గట్టు అరిగేలాగా ఇంట్లో పనులు చేసుకోవడము, వాకింగ్కి వెళ్ళడము, ఎక్సర్సైజులు చేయడము ఇలాంటివి చేసుకుంటే బెస్ట్ కదా అని నేను నమ్ముతాను. నేను మిమ్మల్ని ఎవరిని చేయమంటలేదు. ఇది నా ఒపీనియన్, నాకు అనిపించింది ఇలా అనిపిస్తుంది అని మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా నేను పెసరట్లు తినేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంట్లో బీన్స్ అయితే కొనుక్కొని వచ్చానండి. నేను ఎప్పుడు బీన్స్ని ఇలా చూడలేదు. బీన్స్ తొక్క బాగా ముదిరిపోయి ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట తొక్క. ఇంకా లోపలేమో గింజలు కూడా వచ్చేసినాయండి. ఇంక నేను ఏం చేశాను, ఆ తొక్కలతో వండితే అసలు తినలేమేమో అనేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసాను. అసలు నేను ఎప్పుడు చూడలేదండి బీన్స్లో చిక్కుడు గింజల్లాగా ఇన్ని గింజలు రావడము. ఇంకా వాటిని అయితే శుభ్రం చేసేసుకున్నానండి. తర్వాత నిన్న సంతలో నుంచి 10 రూపాయలు గోరు చిక్కుడుకాయలు అయితే కొనుక్కొని వచ్చానమాట. సో ఈ బీన్స్ గింజలును ఆ గోరు చిక్కుళ్ళు కలిపేసి నేను ఇడ్లీ పాత్రలో స్టీమ్కి అయితే పెట్టేశానండి. అది స్టీమ్ అవుతుంది. మరొక పక్కన మార్నింగే పప్పు అయితే నానబెట్టుకున్నానండి. పప్పును మెంతికూరని అది కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. మెంతికూర అయితే చక్కగా ఉడికిపోయిందండి విజిల్స్ వచ్చి. ఇంకా నేను ఆ మెంతికూరని పక్కకు పెట్టాను, ప్రెజర్ లీక్ అవ్వాలి. ఇంక ఈ లోపల బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా స్టీమింగ్కి కూరగాయలు అయితే పెట్టాను అని. నేను మీకు ప్రీవియస్ 2-3 బ్లాగ్స్ నుంచి చెప్తున్నాను. నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానండి వంట నూనెని చాలా తక్కువగా వాడాలి అనేసి. అందుకనేసి ఇక నుంచి నేను ఫ్రైలు పెట్టడం మానేసి ఇలాగ స్టీమింగ్ అయితే పెడతాను. బెండకాయ, వంకాయ లాంటిది మనం ఎలాగో స్టీమ్ పెట్టుకోలేమో, ఈ ఫ్రైస్ పెట్టుకున్నా ఇవి మాత్రము లైక్ బీన్స్ లాంటివి ఇవి నేను ఇలాగా ఉడికిచ్చేసుకుని మాత్రమే వంట అయితే చేయాలి అనుకుంటున్నాను చాలా తక్కువ నూనెతోటి. సో బీన్స్ అయితే చక్కగా ఉడికిచ్చేసాను కదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేరుశనగ గుళ్ళు పౌడర్ అయితే చేసుకుని ఉంచుకున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లోకి 2 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు పెట్టి మిక్సీ అయితే పట్టుకుని పక్కనైతే పెట్టాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లోకి చాలా తక్కువ నూనె అయితే వేసుకుని ఇప్పుడు దాంట్లోకి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుని దీన్ని చక్కగా నూనెలో కొద్దిసేపు వేగించుకోవాలండి. ఇవి నూనెలో వేగిపోయినాయి అనుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది ఉంది కదా అల్లమును పచ్చిమిరపకాయలు, దాన్ని తీసుకొచ్చి మనం దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. అసలు మీరు నమ్మరండి, నేను ఈ కూర ఫస్ట్ టైం వండాను. నేను యూట్యూబ్లో చూడలేదు, ఎందులో చూడలేదు. నా ఓన్గా నాకు ఎలా అనిపిస్తే అలా వండుకుంటే వెళ్ళిపోతానండి కూరలు. అది బాగుంటే మీకు బాగుందని చెప్తాను, లేకపోతే లేదనమాట. ఈ పచ్చెనపప్పు, మినపప్పు వేగిన తర్వాత ఆ వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టింది నూనెలో వేసి కొద్దిసేపు వేగించానండి. ఇలా వేగుతున్నప్పుడు వచ్చిన వాసన అబ్బా ఎంత బాగుందంటే, నాకు యూజువల్గానే ఎల్లుల్లిపాయ వాసన అంటే చాలా ఇష్టము నూనెలో వేగుతున్నప్పుడు. ఇంకా మిక్సీ పట్టేసింది వేగుతుంటే ఇంకా మంచి వాసన వస్తుందండి. అది వేయించేసిన తర్వాత దీంట్లోకి కావలసినంత ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకుని దాన్ని కూడా నూనెలోకి కొద్దిసేపు అయితే వేగించేసుకోండి. నేను నూనె చాలా తక్కువ వేసాను కాబట్టి ఇది అస్తమానం అడుగంటుతుందండి. అయినా కూడా ఇది మంది ఇండస్ వ్యాలీదే కాబట్టి తోమడానికి లేకపోతే గరిటతో గీకినప్పుడు ఊడకుండా ఉండకుండా ఉండదనమాట. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు స్టీమ్ చేసిన ఈ బీన్స్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని తీసుకొచ్చి ఈ తాలింపులు అయితే వేసేసుకుని మిక్స్
చేసుకోవాలి. కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. చక్కగా వీటిని మిక్స్ చేసేసుకుని కొద్దిసేపు మూత పెట్టేస్తే ఇవి ఆవిరి మీద మగ్గిపోతాయండి. కూర చాలా చాలా బాగుందండి. ఇక నుంచి నేను ఏ ఫ్రై పెట్టాలనుకున్నా మ్యాక్సిమం ఇలాగ స్టీమ్ పెట్టేస్తాను. నాకైతే కూర బాగా నచ్చింది. మా షాను మను అయితే అసలు చాలా ఇంకా పెట్టమ్మా, ఇంకా అన్నం పెట్టమ్మా, నాకు ఈ కూర వేసి పెట్టమ్మా అని తిన్నారండి. చాలా ఇష్టంగా తిన్నారు. నాకు హ్యాపీ అనిపించింది. నేను ఎప్పుడు అంటే దిష్టని కాదు, నాకు చెప్తున్నాను, నాకు అంత హ్యాపీ అనిపించింది. ఏంటంటే నేను ఎప్పుడు 2 గ్లాసుల అన్నము మా నలుగురికి సరిపోద్దని వండుతాను కదా. ఈ కూర అంత బాగా నచ్చేసి మా షాను మను కొంచెం అన్నం ఎక్కువనే తిన్నారు. నాకు తినడానికి అన్నం కూడా సరిపోలేదనమాట, అంత ఇష్టంగా తిన్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈరోజు నేను చేసిన 2 కూరలు సూపర్ టేస్టీగా వచ్చాయి. ఇంతేనండి, మనము వేరుశనగులు పొడి వేసేసుకుని మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. నేను కారం ఎక్కువ వేయలేదండి, పిల్లలు తింటారు కదా అనేసి తక్కువ కారం అయితే వేశాను. ఇందక్కడ పప్పును మెంతికూర కుక్కర్ పెట్టాను కదండి, అది ప్రెజర్ అంతా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆకుకూర పప్పు బాగా కలిసేలాగా పప్పు గుత్తితో మనం మెదిపేసుకోవాలి. దీన్ని ఇలాగ చక్కగా మెదిపేసుకున్నాక దీంట్లోకి నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే పప్పు బాగా చిక్కగా ఉంది. మా హస్బెండ్కి చిక్కగా ఉన్న పప్పు అంతగా నచ్చదండి. మా వారికి ఏంటంటే పల్చగా ఉండాలి, పల్చగా ఉన్న పప్పులు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో దాంట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేసానండి, అందుకనేసి స్టవ్ మీద అయితే పెట్టాను నీళ్ళు మరిగించడం కోసము. తర్వాత ఈ లోపల రైస్ ఇందాక స్టవ్ మీద పెట్టాను కదండి, రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నాన్ని అయితే నేను వార్చేసుకుంటున్నాను. ఇంకా పప్పు తాలింపు వేసేసుకుంటే వంట పని అయితే అయిపోద్ది అనమాట. సో ఇన్ని రోజులు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి వంట తినే ముందు 1:30 ఆ టైంకి అయితే పూర్తి చేసి వేడివేడిగా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వేడివేడిగా మేమంతా కలిసి కూర్చుని భోజనాలు అయితే చేసామండి. సో పొద్దున్న తినే అన్నం ఏంటి, రాత్రి తినే డిన్నర్ ఏంటి, మేము వేడివేడిగా వండుకుని అయితే తింటున్నాము. కానీ రేపు నుంచి ఇంకా అలాగా కుదరదు, ఎందుకంటే రేపు నుంచి నా షానుకి మనుకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. రేపటి నుంచి నా షాను తల్లి 4th క్లాసు, నా మను తల్లి 2nd క్లాస్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా రేపు నుంచి పొద్దుటే లంచ్ బాక్స్ అయితే వండేస్తాను, చల్లారిపోయిన ఫుడ్డే ఇంకా మేము తింటామన్నమాట. పప్పు కూడా తాలింపేస్తానండి. పప్పు మెంతికూర కూడా ఈరోజు చాలా టేస్టీగా వచ్చినాయి. ఉప్పు ఏంటి, కారం ఏంటి అన్నీ సమపాలల్లో సరిపోయిందనమాట. సో తాలింపు అంతా వేసేసి మిక్స్ చేసేసాను. సో ఇప్పుడు నేను మీకు మా లంచ్ ప్లేట్ ఎలా ఉంది అన్నది చూపిస్తానండి. ఈరోజు వండాను కదండి, బీన్స్ ఫ్రై పెట్టాను. ఇది కూడా స్టీమ్ చేసి కూరగాయ ముక్కల్ని ఆ తర్వాత అయితే తాలింపు వేసాను, కొంచెం నూనె వేసుకుని నెయ్యితో తాలింపు వేసానండి ఈరోజు పప్పుని. సో పప్పు, మెంతికూర, అలాగే బీన్స్ ఫ్రై, కొంచెం అన్నము. ఫస్ట్ అయితే నేను షాను మను వాళ్ళిద్దరికీ అన్నం అయితే తినిపించేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చాక నేను మా వారు కలిసి భోజనం అయితే చేసామండి. ఇంకా మా లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. రేపటి నుంచి పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది అని చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళకి మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించాలి. బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తిని వెళ్తారు. అదే మనము ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి, వీళ్ళు చక్కగా కడుపు నిండా తిని వెళ్తారు కదా అనేసి రేపటి నుంచి ఇడ్లీలు వేద్దాము అనేసి ఇడ్లీ పిండి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇడ్లీ పిండికి మినపప్పు అయితే నానబెడుతున్నానండి. సో మినపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను. మేము భోజనాలు అయితే చేసేసామండి. మా హస్బెండ్ వస్తూ ఆఫీస్ నుంచి మాకు ఇష్టం అనేసి ముంజుకాయలు అయితే తీసుకుని వచ్చారు. ఇందులో 12 ఉండాలి కదా, కాకపోతే ఆయన మాకు 11 వేశారండి. ఒకటి మోసం చేశారు, ఒకటి వేయలేదనమాట. ఇంకా ఇది ఒక ప్లేట్లో అయితే వేసుకుని నేను మా పిల్లలు అయితే తిన్నాము. మా హస్బెండ్ బంగారం అండి, అసలు అన్నీ తీసుకుని వస్తారండి ఇంటికి. ఏది తీసుకొచ్చినా మేమంతా తినేసాక మిగిలితే తింటారు, లేకపోతే లేదనమాట. మా ఆయన ఏమంటారంటే, నువ్వు పిల్లలు తినండి అమ్మా, నేను తర్వాత తింటానులే, మీరు తినండి అని అంటారండి. ఎంత ప్రేమో కదా, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలతో ఈక్వల్గా చూసుకుంటారు మా ఆయన. ఇంకా పైకి ఒప్పుకోడు, కానీ మా వారు ఏంటంటే నాకు ఇష్టము అనేసి తీసుకుని వస్తారండి. నేను అన్ని ఫ్రూట్స్ భవానీ నీకు ఇష్టం లేనిది ఏముంది అని అనకండి, మా ఆయన కామన్గానే డైలాగు, నీకు ఇష్టం లేనిది ఒక్కటి చెప్పవే, నీకు ఇష్టం లేనిది ఒక్కటి చెప్పు అని అడుగుతారండి. నేను అన్నీ తింటానండి, అన్ని కూరగాయలు తింటాను, అన్ని ఫ్రూట్స్ తింటాను. సపోటా ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టము, సీతాఫలాలు అంటే ప్రాణము, ముంజుకాయలు అంటే పిచ్చి అని చెప్పాలి, అంత ఇష్టం నాకు.
అసలు నీకు ఇష్టం లేని ఫ్రూట్ ఏంటి అంటే అసలు ఫ్రూట్లో ఇష్టం లేనిది ఏమీ లేదండి నాకు. నేను అన్నీ తింటాను. సో సీతాఫలాల సీజన్ వచ్చినప్పుడు నేను అడగకుండానే మా వారు నాకు ఇష్టం అనేసి సంచు సీతాఫలాలు అయితే తీసుకుని వస్తారన్నమాట. మళ్ళీ నా కోసమే కదా తెచ్చారు మీరు, నిజం చెప్పండి అని అడిగాను అనుకోండి, మా వారు అస్సలు ఒప్పుకోరనమాట. అదొక ఈగోనో లేకపోతే ఒప్పుకుంటే ఇంకా నెత్తినెక్కుతాను అనుకుంటారు, ఏమో నాకు తెలియదు, కానీ అదైతే చెప్పరనమాట. కానీ నాకు ఇష్టం అనేసి అన్నీ తీసుకొస్తారు. నేను మా పిల్లలు తింటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన మేమంతా తిన్నాక మిగిలితే తింటాము, లేకపోతే లేదన్నట్టు ఉంటారు. బట్ నేను అలా ఒప్పుకోనులేండి, నువ్వు తినాలి, నువ్వు బలంగా ఉండాలి అనేసి చెప్తానమాట. ఇంకా మేము టిఫిన్ అంటున్నాను చూడండి, లంచ్ అయితే చేసామా, తర్వాత అయితే ముంజుకలు కూడా నేను ఒక 4, పిల్లలు 3 అలాగా తిన్నారు. తర్వాత ఇంకా నేను గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. సరే కానీ ఇందాకడ వ్లాగ్ స్టార్టింగ్లో మనము కొందరి దగ్గర నటిస్తాము, కొందరి దగ్గర మాత్రమే మనలాగా ఉంటామని చెప్పావు, ఏంటి భవానీ విషయం అని అడుగుతారా? ఏమీ లేదండి, ఈరోజు నేను మీతో ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మన లైఫ్లో మనము అందరితో మాట్లాడుతూ ఉంటాం కదండి. మనము చాలామందితో నవ్వుతూ మాట్లాడతాము, చాలామందితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. కానీ అందరి దగ్గర మనము ఒకేలాగా ఉండలేము. కొంతమంది దగ్గర మనము చాలా కేర్ఫుల్గా ఉంటాము, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాం కదా. అలాగే కొంతమంది దగ్గర మన ఫీలింగ్స్ని మనము దాస్తూ ఉంటామండి. సపోజ్ వాళ్ళు ఎలా ఉన్నావు, ఏం జరుగుతుంది, అంతా ఓకేనా అని ఇలా అడిగారనుకోండి, నేను చాలా బాగున్నాను, అంతా బాగుంది అని చెప్తాను. నిజానికి మనసులో చాలా బాధ ఉండొచ్చు, ఇంట్లో నాకు చాలా కష్టాలు ఉండొచ్చు, కానీ నా ఫీలింగ్ని నేను వాళ్ళ దగ్గర దాచాలి అని అనుకుంటాను. అలాగే ఇంకా కొంతమంది ఉంటారండి, వాళ్ళ దగ్గర మనము నటించాల్సిన అవసరమే ఉండదు. మనల్ని వాళ్ళు ఎలా ఉన్నావు అని అడగాల్సిన పని కూడా ఉండదు. మనకి ఏడవాలి అనిపించింది అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాము, బాధగా ఉంటే చెప్తాము, సైలెంట్గా ఉండాలనిపిస్తే మనము సైలెంట్గా ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరు. మన మాటలు వాళ్ళు పూర్తిగా వినకపోయినా కూడా, మనము ఏ విషయము వాళ్ళకి చెప్పకపోయినా కూడా మన ఫేస్ చూసి ఏమైంది భవాని, ఇలా ఉన్నావేంటి అని అడుగుతారండి. వాళ్ళ దగ్గర మనకి సేఫ్గా అనిపిస్తుంది. అది మన హస్బెండ్ కావచ్చు, మన అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మన పిల్లలు కావచ్చు, లేదా నిజంగా మన గురించి కేర్ చేసే ఒక ఫ్రెండ్ అయినా కావచ్చు. సేఫ్ పీపుల్ అంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన మనిషి కాదండి, మనల్ని జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేసేవాళ్ళు మన సేఫ్ పీపుల్ అనమాట. మన వీక్ సైడ్ని చూసి కూడా మనల్ని తక్కువ చేసి నవ్వుతూ మాట్లాడని వాళ్ళు సేఫ్ పీపుల్ అని ఫీల్ అవుతాను. మన తప్పులు తెలిసినా కూడా మనతో ఉండేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారండి. కానీ మనకి సేఫ్గా అనిపించే పీపుల్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళని మన లైఫ్లో ఎప్పుడూ వదులుకోకూడదు. నా లైఫ్లో నేను అన్నీ షేర్ చేసుకునేది, నేను నటించకుండా నాకు నేనులాగా ఉండే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నా హస్బెండ్, తర్వాత మా అమ్మ. చిన్నప్పుడు నాకు పెళ్ళి కానుక ముందు వరకు నా మనసులో ఏదైనా బాధ వచ్చినా, లేకపోతే నాకు ఏదైనా అనిపించినా ఏది దాయకుండా ప్రతిదీ షేర్ చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మ. మా అమ్మతో నేను అన్ని విషయాలు చెప్పుకునేదాన్ని. ఇంకా పెళ్ళయిన తర్వాత మా అమ్మ కన్నా ఎక్కువ నా హస్బెండ్ అయిపోయారు. ఇప్పుడు నాకు నేనుగా ఇది భవానీ ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే అది కేవలం నేను నా హస్బెండ్ దగ్గర మాత్రమే ఉంటాను. నా హస్బెండ్ దగ్గర నేను చిన్నపిల్లలా ప్రవర్తిస్తాను. నా హస్బెండ్ దగ్గర నేను చాలా అమ్మలాగా బిహేవ్ చేస్తాను. నా హస్బెండ్కి నేను అమ్మలాగా బిహేవ్ చేస్తాను. అలాగే నా హస్బెండ్కి పిల్లలతో సమానంగా నేను పిల్లలాగా ప్రవర్తిస్తాను. నా హస్బెండ్ దగ్గర కోప్పడతాను, అరుస్తాను, ఏడుస్తాను, ప్రేమగా బుజ్జగిస్తాను. అన్నీ నాలో రకరకాల వేరియేషన్స్, నేను ఇది అని పూర్తిగా తెలిసిన వ్యక్తి నా హస్బెండ్ అనమాట. సో అలా మీ లైఫ్లో మీరు నటించకుండా మీ లైఫ్లో అన్నీ షేర్ చేసుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారా? అలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉంటే వాళ్ళని ఎప్పుడూ మీ లైఫ్ నుంచి దూరం చేసుకోకండి. మనకి పీస్ ఇచ్చేది ప్లేస్ కాదు, మనకి సేఫ్ అనిపించే మనుషులే మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇస్తారండి. మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మన పెయిన్ అర్థం చేసుకునే వాళ్ళే మనకి క్లోజెస్ట్ పీపుల్.
ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అయిపోతుందండి. పిల్లలిద్దరికీ నేను జడ వేయలేదు మార్నింగ్ నుంచి. సో అందుకనేసి పిల్లలిద్దరికీ జడలు అయితే వేస్తున్నాను. రేపటి నుంచి స్కూల్స్ కాబట్టి పిల్లలిద్దరూ వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ చేసేసుకున్నారు. షాను మను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారండి. చాలా డేస్ తర్వాత మార్చి నెలంతా వాళ్ళకి సెలవులు ఇచ్చేశారు. ఒక్కొక్క రోజు మధ్యలో ఎగ్జాము, ఒక్కొక్క రోజు సెలవు అలా ఉంది. ఇంకా రేపు స్కూల్కి వెళ్ళిపోవడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలుస్తారు, చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నారు, అండ్ రేపటి నుంచి న్యూ క్లాస్కి వెళ్తున్నారు. కొత్త రూమ్, కొత్త బెంచెస్, ఇంకా కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతారు, ఇంకా కొంతమంది కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. మా షానుని పొద్దున్న మేము పార్క్కి తీసుకుని వెళ్ళాం కదండి, మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు. అది అక్కడ జారీబల్ నుంచి జారిపోయి పడిపోయింది. పెదానికి దెబ్బ అయితే తగిలేసింది అనమాట. ఇంకా షాను అయితే తెలుగు హోంవర్క్స్ అయితే చేస్తుందండి. ఇవి మా హస్బెండ్ నెట్లో నుంచి కొన్ని ప్రింట్అవుట్లు అయితే తీసుకొచ్చానమాట, వర్క్ షీట్స్. సో ఖాళీగా ఉన్నావు కదమ్మా, టైం వేస్ట్ చేయకూడదు, ఏదో ఒకటి చదువుకో అంటే తెలుగు చదువుతానమ్మా అనేసి తెలుగు అయితే చదువుతుందనమాట. చాలామంది కామెంట్స్లో అడుగుతారండి, కేవీ స్కూల్ ఎలా ఉంటుంది, కేవీ స్కూల్లో తెలుగు చెప్తారా అని అడుగుతున్నారు. కేవీ స్కూల్లో తెలుగు అయితే లేదండి, ఓన్లీ హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అయితే ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ అయితే వాళ్ళు చెప్పరు. ప్లస్ తెలుగు కూడా ఎవరు మాట్లాడరండి, అందరూ హిందీ టీచర్సే ఉంటారు. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడాలి. ఇంకా తెలుగు మన మదర్ టంగ్ కదండి, మనము ఈ తెలుగు భాషలో పుట్టి ఈ తెలుగు మన పిల్లలకి నేర్పించకపోతే ఎలా చెప్పండి. అందుకనేసి ఇంట్లో మేము పిల్లలకి తెలుగు అయితే నేర్పిస్తున్నాము. ఇంకా ఈరోజు పిల్లలిద్దరికీ పెయింటింగ్ క్లాస్ అయితే జరుగుతుందండి. మా షాను మను ఈరోజు వేసిన పెయింటింగ్ అయితే ఇది. ఎంత బాగా వేసారో చూసారండి. నిన్న ఇన్కంప్లీట్గా వేశారనేసి ఈరోజు అయితే కంప్లీట్ చేసేసారు. పెయింటింగ్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. టైం 10 నిమిషాలు తక్కువ 6 అయితే అవుతుందండి. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇంకా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నాను అనమాట. తను ఉంటే వీడియో తీస్తారు అనేసి. నేను ట్రైపాడ్ పెట్టుకుని తీసుకోవచ్చు కానండి, కష్టమైపోతుంది వీడియో మొత్తం కనిపిస్తున్నానా లేదా అని చూసుకోవడానికి. సెల్ఫీ ఏమో అస్సలు క్లారిటీ రావట్లేదు. నా ఫోన్ని నేను చాలా రఫ్ అండ్ రఫ్గా వాడుతూ ఉంటాను కదా, అందుకు ఏంటో సెల్ఫీ అసలు మొత్తం క్లారిటీ అయితే తగ్గిపోయిందండి. కొత్త ఫోన్ కొనాలి, కాకపోతే ప్రజెంట్ నాకు పెద్దగా ఇన్కమ్ అయితే రావట్లేదు. మళ్ళీ కొత్త ఫోన్కి 1,50,000 ఇన్వెస్ట్ చేయాలా అనేసి చాలా ఆలోచిస్తున్నాను అనమాట. అందుకనేసి న్యూ ఫోన్ కొనే ఉద్దేశాన్ని పోస్ట్ పోన్ అయితే చేసుకుంటూ వస్తున్నానండి. వ్యూస్ మంచిగా వచ్చి రెవెన్యూ మంచిగా జనరేట్ అయితే అప్పుడు కొందాంలే, ఇప్పుడు పెట్టుబడి వద్దు అనేసి ఆగిపోతూ వస్తున్నాను అనమాట. తర్వాత మీకు ఇందక్కడ వ్లాగ్లో చెప్పాను కదండి, ఈరోజు మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి ఒకటే తలనొప్పిగా ఉంది. 6:10 అవుతుందండి. పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. పిల్లలు అక్కడ కరాటే చేసుకుంటే నేను పార్కులో వెయిట్ చేస్తాను వీళ్ళ కోసం. కరాటే క్లాస్ నుంచి ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మార్నింగే మినపప్పు అయితే నానబెట్టాను కదా, దాన్ని కూడా నేను ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి. ఈరోజు మొత్తం నాకు చాలా తలనొప్పిగా అనిపించిందండి. అంటే తలనొప్పి ఏమో కంటిన్యూస్గా రావట్లేదు, వస్తుంది తగ్గుతుంది అలా ఉందనమాట. అలాగా వరుసగా 3 రోజుల నుంచి నాకు ఇలా తలనొప్పి కిందనే ఉందండి. సో నేను ఈ తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఈరోజు న్యాచురల్గా తగ్గించుకోగలిగాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది నేను ఇలా తలనొప్పి వస్తుంది అని వీడియో పెట్టినప్పుడల్లా చాలామంది పాపము ఎంత మంచి వాళ్ళండి నా సబ్స్క్రైబర్సు. నాకు తలనొప్పి అన్నాను అనుకోండి, తలనొప్పి రిలేటెడ్ వీడియోస్ అన్నీ నాకు పంపిస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లోని. అందులో మైగ్రేన్కి ఈ చిట్కా ట్రై చేయండి, ఆ చిట్కా ట్రై చేయండి అని కొంతమంది పంపుతూ ఉంటారనమాట. నాకేంటో ఏమి చిట్కాలు అవి ట్రై చేయాలని అనిపించదండి. సో నేను అలా కామెంట్స్ చూస్తూ ఉంటే ఒకళ్ళు కామెంట్స్లో చెప్పారనమాట, మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఆపకుండా 1 లీటర్ వాటర్ తీసుకుని 10 నిమిషాల్లో తాగడానికి ట్రై చేయాలి. అలా 10 నిమిషాల్లో వాటర్ మొత్తాన్ని ఫినిష్ చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరిగి తలనొప్పి తగ్గిపోతుంది అని కామెంట్స్లో అయితే ఒక అతను పెట్టారన్నమాట. అప్పుడు కింద చాలామంది అవును నిజము అనేసి పెట్టారు. సరే అది నిజమంటున్నారు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని నిన్న తలనొప్పి వచ్చింది కదండి, నిన్న నేను ఎన్ని నీళ్ళు తాగేసానో నాకే తెలీదు. అలా నీళ్ళు తాగుతూ ఉండగా నాకు తలనొప్పి నిజంగా తగ్గిపోయింది.
అయిపోయిందనమాట. నిన్న ట్యాబ్లెట్ వేసుకునే అవసరమే రాలేదండి. ఇంకా నాకు దాహం వేసినా వేయకపోయినా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మంచినీళ్ళు తాగడము, ఒక్కొక్క హాఫ్ లీటర్ వాటర్ తాగుతాము, అలా అయితే చేశాననమాట. అలా ఎంత ఎక్కువ వాటర్ తాగడము చాలా టైమ్స్ నాకు టాయిలెట్ అయితే వచ్చింది. బట్ నాకు తలనొప్పికి ట్యాబ్లెట్ అవసరం లేకుండా తలనొప్పి తగ్గింది చూసారా, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీలో ఎవరికైనా బాగా మైగ్రేన్ తలనొప్పి ఉంది అనుకుంటే 1 లీటర్ వాటర్ని 10 మినిట్స్లో తాగడానికి ట్రై చేయండి. ఆ తర్వాత రోజు మొత్తము హైడ్రేటెడ్గా ఉండండి. అంటే డీహైడ్రేషన్ వల్ల మెయిన్గా తలనొప్పి అయితే వస్తుంది. సో మనం నీళ్ళు ఎక్కువగా తాగితే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి బాగా జరిగి తలనొప్పి అయితే తగ్గుతుందంట. నేనైతే ఇది ఫాలో అయ్యానండి. నాకు మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజుకి, అంటే ఆ రోజు వ్లాగ్ మండే కదా, ఈ రోజేమో గురువారం కదండి, ఇప్పటికి నాకు తలనొప్పి రాలేదు. నేను ఇప్పటికీ సేమ్ అలాగే కంటిన్యూస్గా ఎక్కువ నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట. నాకైతే తలనొప్పి ఈ విధంగా తగ్గిందండి. మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మేము డిన్నర్ అయితే చేసేసామండి. తర్వాత నేను ఇందాక పప్పు రుబ్బాను కదండి, గ్రైండర్ వేసాను కదా, ఆ గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. గ్రైండర్ అయితే క్లీన్ చేసి బయట పెట్టేసి డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి నేను ఇప్పటికీ స్నానం కూడా చేయలేదండి. ఎందుకంటే నాకు చాలా తలనొప్పి ఉంది ఈరోజు. ఆ తలనొప్పి వల్ల నాకు ఏ పని సరిగ్గా చేయబుద్ధి కాక అసలు అదొక రకమైన చిరాకుగా ఉందండి. స్నానం కూడా చేయబుద్ధి కాలేదు నాకు ఈరోజు. అలా పనులు ఏదో అలా చేస్తున్నాను, కానీ వీడియో రికార్డ్ చేస్తూ నేను ఏ పని ఈరోజు ఎనర్జెటిక్గా చేయలేదు. చిరాకు వచ్చింది. సాయంత్రానికి తలనొప్పి అయితే తగ్గిందనమాట బాగాని. అయినా కూడా గడుకొకసారి అలా వస్తూ ఉంది. అలా నీళ్ళు తాగడము మళ్ళీ తగ్గడము అలా అయితే అయ్యిందనమాట ఈరోజు. ఇంకా స్నానము పప్పు రుబ్బిన తర్వాత చేసేద్దాం అనుకున్నానండి. మళ్ళీ బోల్డ్ గిన్నెలు వస్తాయి. ఈ గిన్నెలన్నీ తోమేటప్పుడు డ్రెస్ కొంచెమైనా తడుస్తుంది కదండి. సో ఎందుకు అనేసి డిన్నర్ చేసేసి అప్పుడు నేను గిన్నెలు తోమాక స్నానం అయితే చేసి వచ్చానండి. ఇప్పటికి టైము 9:15 అలా అవుతుందండి. మీరు నమ్ముతారో లేదో, పొద్దుటి నుంచి రోజు బోల్డ్ పనులు చేసుకుంటూ ఉంటాను కదండి ఇంట్లో. ఈ పనులన్నీ చేసి సాయంత్రము 9:30 అయ్యేసరికి అలారం కొట్టినట్టు నాకు నిద్ర వచ్చేస్తుందండి. అయితే వెంటనే నిద్రపోవడానికి అవ్వట్లేదు. ఈ పిల్లలేమో ఆడుకోవడానికి వెళ్ళిపోయి త్వరగా రారు, లేదా వెంటనే పడుకోండమ్మా అంటే పడుకోరు. మధ్యాహ్నంలో ఒక్కొక్క నాప్ వేసేస్తారు వీళ్ళకేమో వెంటనే నిద్ర రాదు. నాకేమో పని చేసుకుని ఉంటాను. దట్టు ఎక్కువసేపు నుంచుని చేసే పనులకి కాలు బాగా నొప్పి వస్తుంది కదండి, హీల్ పెయిన్. సో ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను అలాగని పడుకుని పోయాను అనుకోండి, నాకు పెండింగ్ వర్క్స్ ఉండిపోతాయి. నేను ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు డైరీ రాసి పడుకుంటాను కదా. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రేజల్ వెర్బ్స్ అవి ప్రాక్టీస్ చేసి డైరీ రాసి అప్పుడైతే పడుకుంటాను. ఇంకా ఏదేమైనానండి, నైట్ అయ్యేసరికి ఒళ్ళంతా పులిచిపోయినట్టు అయిపోయి మంచి నిద్ర, చాలా మంచి నిద్ర పడుతుంది. అదొక లక్ అనేసి అనుకుంటున్నాను నేను. మా హస్బెండ్ కూడా మార్నింగే పాపము జాగింగ్కి వెళ్ళి ఈవినింగ్ షటిల్ ఆడొస్తున్నారేమో, ఆయన అయితే 9 o'clockకే నిద్రపోతున్నారండి. ఇంకా ఆయన పడుకున్నాక మేము పక్కన కూర్చుని రోజు మొత్తం ఎలా జరిగింది అన్నది డైరీ అయితే రాసుకుంటున్నాము, నేను పిల్లలును. ఇంకా డైరీ రాసేసి కొద్దిసేపు అయితే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి నేను పిల్లలు కూడా హాయిగా కథలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ పడుకునేసరికి టైం అయితే 10:30, 11 o'clock అయితే అయిపోతుంది అనమాట. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. మీరు కూడా ప్రతిరోజు మీ రోజులో జరిగింది ఇలా డైరీ రాయండి. మీ రోజు చాలా బాగుంటుంది.